హాయ్ అండి, ఈరోజు రెసిపీ అరటికాయ చిప్స్. అరటికాయ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దాము. ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు అనేవి కొంచెం మెత్తగా ఉండకుండా పసరగా గట్టిగా ఉండాలి. ఉంటే అప్పుడే చిప్స్ అనేవి కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలాగ ఈ అరటికాయలని పైన తొక్కంతా పీలర్తో తీసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి. మొత్తం తొక్కంతా తీసుకొని ఇలా కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ పసుపు వేసుకోండి. నేనైతే సాల్ట్ ఒకటే వేసుకున్నాను. ఆ సాల్ట్ వాటర్లో ఈ తొక్క తీసిన అరటికాయని పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయండి బయట ఉంచితే. ఆ సాల్ట్ వాటర్లో ఉంచుకున్నాక ఇప్పుడు మన స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక మనము ఈ అరటికాయ చిప్స్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు సాల్ట్ వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి చిప్స్లో వేయడానికి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మనకు ఆలు చిప్స్ చేసుకుంటాం కదండి, ఈ విధమైన స్లైనర్ ఇంట్లో ఉంటే దాంతో మనము అరటికాయ చిప్స్ చేసుకోవచ్చు. ముందుగా తొక్క తీసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న అరటికాయని ఈ విధంగా ఆయిల్లో చిప్స్లా వేసుకోవాలండి. ఆయిల్కి ఎన్నైతే చిప్స్ పడతాయో అన్ని వేసుకొని వేయించుకోవాలి. మంటని హైలోనే పెట్టుకోండి, తొందరగా వేగుతాయి ఇవి. ఇవి చాలా తొందరగా వేగుతాయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి ఆయిల్లో సౌండ్ ఆగినంత వరకు వేయించుకోండి. మంటని ఆయిల్లో పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి ఈ చిప్స్ అనేవి. లాస్ట్ వేగి మరొక 1 మినిట్లో తీసేస్తామనగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు వాటర్ ఉంది కదండి, సాల్ట్ వాటరు, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుంటే ఆ చిప్స్కి అందులో ఉన్న సాల్ట్ అన్నిటికి సమానంగా పడుతుందండి. అందుకోసం ఈ విధంగా వేసుకుంటున్నాము. ఇలా వాటర్ వేసుకున్నప్పుడు ఆయిల్ సిమ్ముతుందండి, కొంచెం చూసుకొని దూరంగా ఉండి వేయాలి. ఈ విధంగా వేయడం ఇబ్బంది అనుకుంటే చిప్స్ని వేయించుకున్నాక కారం వేసుకుంటాం కదండి, అప్పుడే ఇది వీటిపైన సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి. ఆయిల్లో సౌండ్ మొత్తం ఆగిపోయింది కదండి. ఇప్పుడు చిప్స్ అనేవి వేగిపోయినట్టుగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మిగతా వాటిని కూడా అదే ప్రాసెస్లో చిప్స్ వేసుకోవాలి. మనం ఎన్నైతే కాయలు తీసుకున్నామో అన్నిటినీ ఈ విధంగా వేయించుకోవాలి. రెడీ అయిపోయాయండి చిప్స్. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ పైన వేసుకోవసరం లేదు. ఒకవేళ ఆయిల్లో సాల్ట్ వేయని వాళ్ళు ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. పైన కారం ఇలాగా వేసుకొని మొత్తం చిప్స్ అన్నిటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినాయండి అరటికాయ చిప్స్ అనేవి. చాలా టేస్టీగా చిప్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పల్చగా క్రిస్పీగా వచ్చాయి. థ్యాంక్ యూ.